హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సార్ వాళ్ళు మన ప్రయాణం. సో ఈరోజు వెరైటీగా మన ఛానల్లో వెల్లుల్లితో కర్రీ చేసేద్దామా. సో వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట, అవేంటో కూడా తెలుసుకుందాము. వెల్లుల్లిని మనం ఆహారంలో తీసుకున్నట్లయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్న కొలెస్ట్రాల్, బీపీ ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ వెల్లుల్లి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందంట. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందు వెల్లుల్లిని తొక్క తీసి ఈ విధంగా పక్కన పెట్టుకుని ఒక ఆనియన్, ఒక చిల్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో ఆ కడాయి హీట్ ఎక్కగానే కొంచెం ఆయిల్ని ఆ కడాయిలో యాడ్ చేసుకుని ఇప్పుడు అందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసి అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకుని అప్పుడు మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక మినిట్స్ పాటు మనం వేసిన వెల్లుల్లిని బాగా మిక్స్ చేస్తూ మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్న వెల్లుల్లిలోకి మసాలాను యాడ్ చేసుకుని ఆ మసాలాలోని పచ్చిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గుతున్న ఈ కర్రీలోకి తగినంత వాటర్, అదేవిధంగా తగినంత కారంను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా హెల్దీ ఇంగ్రీడియంట్ అయిన పసుపును కూడా చిటికెడు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ కర్రీని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ వెల్లుల్లి కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.